ఇది వెలగపండు. ఈ వెలక్కాయ వచ్చేసి మా చేనుకెళ్ళి వచ్చే దారిలో ఒక చెట్టు కింద ఒక చెట్టు దగ్గర ఆగితే ఆ చెట్టు దగ్గర 2 పండ్లు పడి ఉన్నాయి. ఏరుకొని వచ్చాము. ఇవి కాయ కూడా తీయ తీయగా పుల్ల పుల్లగా ఏమో టేస్ట్ ఉంటాయి. సూపర్ ఉంది ఈ కాయ మాత్రం. కొంచెం పులుపు ఉంటుంది, కొంచెం లైట్ తీపి ఉంటుంది. తింటా ఉంటే మస్తు తినబద్ది అయింది. ఇందులో ఉండే గింజలు ఉన్నాయి కదా, ఈ గింజలు పంటి కింద పడి నలిగినప్పుడు బాదం పిక్క ఏ టేస్ట్ అయితే ఉంటుందో ఈ గింజ కూడా సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. ఎక్సలెంట్, సూపర్గా ఉంటుంది. అసలుకి అవసరమే లేదు ఎలకకాయ ఎలా తినాలి ఏంది అనేసి. మేము ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వెలక్కాయ తింటాం. ఈ కాయ ఒకసారి టేస్ట్ మరిగినాక అసలుకి ఈ కాయని తినకుండా వదలబుద్ధి కాదు. ఏనుగులు కూడా బాగా ఇష్టంగా తినే పండు ఎలగపండు. ఈ ఎలగపండు చెట్టు ఎక్కడన్నా ఉంటే ఏనుగులు వెళ్ళి అక్కడ చెట్టును బాగా ఊపి పండ్లు మొత్తం కింద పడ్డాక అక్కడున్న కాయలు మొత్తం తొండంతా ఏరుకొని తింటాయి. ఒకసారి టేస్ట్ మరిగినాక, అంటే నేను చెప్పేది ఏంటంటే ఒకసారి టేస్ట్ మరిగినాక ఎలగపండుని అసలు వదులుకోలేము. మూగజీవి ఏనుగే అంత ఇష్టంగా తింటే మనం ఎంత ఇష్టంగా తింటామో ఆలోచించండి.